జీహెచ్ఎంసీలో డీజిల్ ఆక్రమణ ఆరోపణలు సమగ్ర విచారణకు డిమాండ్. అలాగే జీహెచ్ఎంసీ చెత్త తరలింపు వాహనాలను సరఫరా చేస్తున్న డీజిల్ ను కొందరు సిబ్బంది అక్రమంగా పక్కదారి పట్టించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఇక ముఖ్యంగా చాదర్ఘాట్ జైల్ గార్డెన్ లో ఈ వ్యవహారం కొనసాగిందని కార్మిక యూనియన్ నేతలు ఆరోపించారు. వాహనాల ఇంధన వినియోగం కేటాయింపులో పారదర్శకత లేకపోవడంతో అవినీతి చోటు చేసుకుంటుందని విమర్శించారు. డీజిల్ వినియోగంపై ఉన్నత స్థాయి ఆడిట్ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. यही साहब आना है कि डी साहब साइन करके दे बोले, पहले डी साहब साइन करके दे लेते थे। रेगुलर जाना है, जैसा जाना है जाते, बाद में साहब 10:30 को कभी भी आते ना, साइन कर देते। अब कैसा चल रहा है? कुछ भी नहीं है, फॉलो हो रहा है, वही फॉलो चल रहा था। पहले इशू होता पंप के ऊपर भी देख ले सकते, उन्होंने आए तो पंप वाला को यहाँ ला के साइन करा लेगा डी साहब से। ना मेरे को साइन पावर है, ना मेरे को 18 डी से अपनी तरफ से कोई व्हीकल भेजना पड़ता, और आर्डर फॉलो करता हूँ मैं सर। तो ये सब डी साहब आके कंटिन्यू ना नहीं बैठते, साइडों पे जाते। आपका नाम सर? मेरा नाम मोहम्मद अब्दुल्ला खान है। జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నుంచి డ్రైవర్ లేబర్లము మలక్పేట నుంచి మాట్లాడుతున్నాము. ఇక మన దగ్గర ఏం సమస్య వచ్చిందంటే 5 రోజుల నుంచి మాకు పేపర్ ఇష్యూ నుంచి మాకు మొత్తం కూపన్లు నకిలీ కూపన్లు అమ్ముతున్నా అని చెప్పేసి వెళ్ళింది. అక్కడ పోయి ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇక్కడ నకిలీ కూపన్లు అనేది డ్రైవర్లకు అనేది ఇయ్యరు. వీళ్ళు దొంగతనంగా మన దగ్గర విఐలు అనేది విఐలు కాకుండా వీళ్ళు హెవీ డ్రైవర్లు వీళ్ళు ఎక్కడ అంటే మన ఐబీటీల డ్రైవర్లు వీళ్ళు వాళ్ళు విఐలు అని చెప్పేసి ఇక్కడ మొత్తం నకిలీ కూపన్లు తీసి అమ్ముకొని ఈరోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీకి వస్తే వాళ్ళు ఈరోజు మాకు డ్రైవర్లే తీసి అమ్ముకుంటున్నారు, డ్రైవర్లేదే అని చెప్పేసి మొత్తము డ్రైవర్లను బదనాం చేసి ఈరోజు మొత్తం బండ్లాన్ని ఆపిపించేసి వాళ్ళు మొత్తం ఇబ్బంది పెడుతున్నారు డ్రైవర్ లేబర్లకు అందరికీ. వాళ్ళు ఇంకోటి ఇక్కడ కూపన్ తీసే రైట్స్ అనేది లేవు వాళ్ళకు ఒక సిగ్నేచర్ పవర్ లేదు, ఒకటి కూపన్ తీయడానికి రాదు, ఒకటి చదవడానికి రాదు, ఒకటి మా పేరు రాయడానికి కూడా రాదు. వాళ్ళకి ఏం రాయకుండా వాళ్ళకు ఒక అసిస్టెంట్ పెట్టుకొని ఈరోజు మొత్తం ఏమున్నా సరే వాళ్ళు చెప్పింది ఆట ఆడాలి, వాళ్ళు చేసినట్టే చేయాలి. రాత్రి పగలు మొత్తం ఎండ వాన అనకుండా మేము కష్టం చేసి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మాకు ఎట్లా పడితే అట్లా మాటలు అనేది తిడతారు. ఇంకోటి వీళ్ళు కూపన్ తీయదు అని చెప్పేసి అన్న తర్వాత కూడా వాళ్ళు కమిషనర్ సార్ది బ్రేక్ చేసేస్తారు. కమిషనర్ సార్ అనేది ఇక్కడ ఆర్డర్ ఇచ్చింది, ఇక్కడ కాపీ వీళ్ళు ఏమున్నా ఏఈ ఇవ్వాలి అని చెప్పేసి మా కూపన్ ఇచ్చే దాని మీద కూడా ఏఈ స్టాంప్ ఉంటుంది అసిస్టెంట్ ఇంజనీరింగ్ది. ఆయన వస్తలేడు ఇన్ని రోజుల నుంచి ఏఈ ఓవర్ అనేది కూడా మేము ఇప్పటిదాకా చూడలేము. గత ఇంతకుముందు 5 మంది ఏఈలు ఉన్నప్పుడు మాకు వచ్చి పిలిచి మాతో మాట్లాడుతుండే, కలుస్తుండే, డ్రైవర్ లేబర్లకు అందరికి నంబర్లు ఇస్తుండే, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అంటుండే. ఇప్పుడు ఉన్న ఏఈ మాకు ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తే అసలు సరిగా రెస్పాన్స్ అయితే లేడు, బయటనే ఉన్నాడు. ఎంత చెప్పినా కూడా విఐ మాట ఆయన ఎవరైతే ఉన్నారో హెవీ డ్రైవరు ఆయన మాటనే వింటున్నాడు. ఏమన్నా సరే ఈ సమస్యని కమిషనర్ దగ్గర తీసుకొని పోయి ఎమ్మడ మన తెలంగాణ మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ పంపించి వీళ్ళ ఏమన్నా సరే అడిగి వీళ్ళ ఎంక్వైరీ చేసి వీళ్ళకి. నేను బిఎంఎస్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్. మరి గత 5 రోజుల నుంచి డీజిల్ కుంభకోణం ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి, నవ తెలంగాణ మరియు భారత్ శక్తి అలాంటి పేపర్లలో సాక్ష్యాధారాలతో సహా మొదట బయట పెట్టడం జరిగింది. మరి ఇక్కడ హైదరాబాద్ మొత్తంలో జరిగే అవినీతి మొత్తం సికింద్రాబాద్లో మరి 35 లక్షల రూపాయలు స్పేర్ పార్ట్స్కు పెడుతున్నట్టు ఈనాడు పేపర్లో వచ్చింది. అదేవిధంగా కూపన్ భారత్ శక్తిలో కూపన్తో సహా ఏ కూపన్ రిలీజ్ చేశారు, అసలు బండి నంబర్ లేదు, అలాంటి కూపన్కు చేశారు. మరి ఇక్కడ కూడా విజిలెన్స్ 2 రోజుల సంది విజిలెన్స్ అంతా తిరుగుతుంది. న్యాయం కావాలని విజిలెన్స్ కరెక్ట్ అయిన విచారణ చేస్తే కొంతమంది డ్రైవర్లు మరి వాళ్ళు కూడా దళితులు మరి ఆల్రెడీ రామ్కీకి భయపడి ఉన్న 25% ఏదో పనిచేస్తున్నారు. అయినా ఈ ఆఫీసర్లు చేసిన తప్పుకు డ్రైవర్ల మీద బలి చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ విజిలెన్స్ దగ్గర రికార్డు ఉంది. బండ్లు తీయకుండా డ్రైవర్ల పేర్ల మీద బండ్లు కొత్త రిపోర్ట్లు కొత్త మన కూపన్లు తీసి రోజుకు 10 లెక్క ఒక 3 సంవత్సరాల నుంచి పెద్ద కోట్ల కుంభకోణం జరుగుతుంది. ఆ కుంభకోణం మీద విచారణ జరగాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా కమిషనర్ గారికి ఏం ఆలోచన వచ్చిందో, కమిషనర్ గారు గతం లోపలనే అసలు కింది స్థాయిలో ఎవరు కూపన్ తీయొద్దు, ఒక ఏఈ లేదా డిఈ తీయాలన్నట్టు ఒక ఆర్డర్ తీసిండు. మరి ఆర్డర్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయితలేదు. ఎవరికి తెలిసినట్టుగా వాళ్ళు చేయడం జరుగుతుంది. మరి వాస్తవంగా లేబర్ డ్రైవరు పొద్దున్న లేచి 6 గంటలకు పోతారు, వాళ్ళు కష్టం చేస్తారు, వాళ్ళకు వచ్చేది 20 లీటర్ కూపన్ వాళ్ళకు తెలియకుండానే
వాళ్ళ మీద పెంటౌట్ కూపన్లు కొత్తవి తీసుకొని కొంతమంది పెద్దతనం నడిపిస్తున్నారు. మరి ఈ రోజు కూడా నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఒక డిఈ లేడు, ఏఈ లేడు, మరి వాళ్ళు ఏ విధంగా వస్తారు? ఇప్పుడు ఈ టైం అయింది, బండ్లు తీసేందుకు వాళ్ళు వచ్చిర్రు, తీయొద్దని కొంతమంది కావాల్సుకొని ఆపుతుర్రు. వాళ్ళ అవినీతి మలక్పేట్ పార్కింగ్ యాడ్ జలగడంలా మొన్న ఐదు రోజుల సార్ పేపర్లో వచ్చింది. ఏమని డ్రైవర్లు డీజిల్ దొంగతనం చేస్తారు అది అని చెప్పి. డ్రైవర్లకు ఇచ్చే కూపనే 20 లీటర్. సో మేము విజువల్గా వచ్చి ఎంక్వైరీ చేసినాం మాకు అందరికీ. చేస్తే మేమేం చెప్పినామంటే ఈడ ఉన్న అబ్దుల్లా భాయ్ ఉన్నాడు, ఈడ ఏది మన డ్రైవర్ అయినా ఏది నాది ఆఫ్ పోస్ట్ అని చెప్పి వచ్చింది. కమిషనర్ ఆర్డర్ లేదు ఏఈడి ఇవ్వాలి కూపన్లు. అయితే మేము అన్నాము వీళ్ళేస్తారు కూపన్, కొన్ని వీళ్ళేస్తారు ఇట్లా సంగతి. ఈ బండ్ల మీద మేము పోయినాక మళ్ళీ బండ్ల మీద రాసుకుంటారు అని చెప్పి విజువల్స్లో చెప్పినాం. ఒక ముగ్గురు అని చెప్పినాం. చెప్పినాక ఆ ముగ్గురు బండ్లు ఆపేసాడు. లేదు ఇవి నడుస్తలేవు, ఇవి కాదని చెప్పి నేను ఆపేసాడు. ఆపిన దానికి ఏమైందంటే ఇవాళ రోజుల మేము బండ్లు తీస్తున్నాం. మా బాధ ఏందో మేము విజువల్స్కి చెప్పినాం. ఏమని చెప్పినట్టే మేము బండ్లు నడిపిస్తాం, ఏరియాలా ఫోటో ఉంటుంది, ఏరియాలా అన్నీ ఉంటాయి. దొంగ కూపన్లు తీసుకుని వాళ్ళు పట్టుకోవాలి. ఎవరైతే దొంగ కూపన్లు తీసుకుంటారో వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే డ్రైవర్ సైన్ ఉంటుంది ఆడ ఉండదు. దొంగ కూపన్ల సైన్ అనేది డ్రైవర్ ఉండదు ఆడ. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు పడితే అప్పుడు దానికి తాళం వేసుకుంటారు. వాళ్ళ ఇంటి లెక్కనే తాంచి ఇంటికి తీసుకుపోతారు. కూపన్లు ఎవరు తీస్తారు వాళ్ళకి అనుకుంటారు. మాకేమనుకుంటారు, మాకు ఇచ్చే 20 లీటర్ కూపన్లో మేము ఏరియాలో మేము పోవాలి, పని చేయాలి. ఆ పని చేసినాక మళ్ళీ ఇంకొకరికి మళ్ళీ మాటలు తినాలి. ఈడ పంచర్ అయితే పంచర్ చేయరు, మేమే చేయించుకోవాలి మా పైసలతో. ఏమైనా అద్దం పలిగితే అద్దం అద్దం ఇప్పలే, రిపేర్కి సరిగ్గా చెప్పలే. అట్లా అయితే మేము ఏమేసామంటే నిన్న బిజినెస్లో వస్తే మేము చెప్పాము, సార్ గిట సంగతి గిట ఊకుంటారు ఈ వియ్యలు అంటైనా అని. వియ్యలు కాదు డ్రైవర్లు, ఇట్లా కూపన్లు మావి ఇట్లా తీసుకొని అమ్ముకొని మా డ్రైవర్ల మీద వేస్తారు, మాకు అన్యాయం అవుతుంది అని చెప్పి మేము చెప్పినాము. చెప్పిన దానికి ఈరోజు కూపన్లు మేము ఇయ్యము. ఏ వచ్చాక అంటే ఏ ఇన్ని రోజులు రాలే. ఇప్పుడు దగ్గర లేదన్నా ఒక సార్ పోయిన రాలే ఏ ఇక్కడ ముఖమే మాకు ఎక్కలేదు. డీ పోయినాక ఎవరు రాలేదు. కూపన్లు నడుస్తున్నాయి. నిన్న బిజినెస్ వచ్చినందుకు మేము చెప్పినందుకు మాకు టార్గెట్ వేసి ఇప్పుడు అట్లా కాదు ఇట్లా కాదు అట్లా కొత్తవి ఇక్కడ ఉన్న కూపన్లు ఇస్తారు కదా పాత వాళ్ళు మాకు టార్గెట్ వేసి డ్రైవర్లకు అన్యాయం చేస్తారు. మా బండ్లు మాకు నడవాలి. మాకు ఆల్రెడీ రామ్కి మస్తు సతాస్తారు, టార్చర్లు పెడుతున్నారు. ఏడవైనా రామ్కి మాకు ఏడ లోకల్గా రామ్కి అక్కడ కొన్ని పైసలు ఇచ్చి డ్రైవర్లను కొట్టించాడు. ఈ ఏరియా మీద బండి రావద్దని చెప్పి అక్కడ లోకల్ లీడర్లకు చెప్పి మాకు మొత్తము ఎట్లా అంటే ఇక మొత్తం దొంగ లెక్క తయారు చేసింది. ఇక్కడ రామ్కి మొత్తం దొంగ బిల్లు ఆలు మా ఏళ్ళ సార్ మేము మొత్తం హోల్ సిటీ మొత్తం గీడరాజు మొత్తం బంద్ ఉంటే హోల్ సిటీలో మేము పనిచేసిన మేము పట్టుతుంది. ఈ మలక్పేట జైలుగాడ నుంచి కరోనా టైం నుంచి మళ్ళీ ఇక్కడ మన జిహెచ్ఎం ధర్నా అయినా జైలుగాడ మళ్ళీ వెళ్తుండే. ఈరోజు ఎట్లయిపోయిందంటే రామ్కి వచ్చినాక రామ్కి